అమ్మ డైరీలో కొన్ని పేజీలు. అమ్మ కథనా? అయితే ఉత్తరాలు రాసుకునే రోజుల్లోనేమో కదా. అవును, అక్షరాలు కలిసి పదాలు మాత్రమే అవ్వలేదు, నా భావాలుగా మారాయి. నిజమే, పాత్రలు ఏడుస్తే నేను ఏడ్చాను, నవ్వితే నేను కూడా నవ్వాను. మనము ఉత్తరాలు రాసుకునే రోజుల్లో పుట్టాము. ఇప్పుడు ఈమెయిల్, మెసేజెస్ పంపే జనరేషన్లో ఉన్నాము. రెండు మన జీవితంలో భాగమే కదా. మీకు ఉత్తరాలు రాసారా? మీరెవరికైనా రాసారా? ఉత్తరాలన్నీ కలిసి ఒక కథ అవుతే ఎలా ఉంటుందో అదే ఈ అమ్మ కథ. చదువుతూ మనతో ప్రయాణించే మనుషులతో మన ఈ ప్రయాణం. చాలా ప్రశ్నలు వస్తాయి, కానీ కొన్నిటికి సమాధానం అక్కర్లేదు, ఎందుకంటే ఆ సమాధానం మన మనసులో ఉండిపోతుంది. ఒక ప్రేమ కథ మాత్రమే కాదు ఇది, జీవితం అనే కథ మనసునైతే నింపేసింది. నేను నేర్చుకుంది ఏంటి అంటే, మనసు మంచిదైతే ఇప్పుడు, తర్వాత ఎప్పుడైనా మంచి జరుగుతుంది.